3వ అధ్యాయం 5వ వచనం కానీ చదువుకుందాం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక తన కనికరము చెప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించదు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియల యందు శ్రద్ధగా చేయుట యందు మనసుంచుతారు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, రాత్రికాల సమయంలో తండ్రి ఈ యొక్క బైబిల్ క్లాసులో ప్రభువా కొద్ది నిమిషాలు తండ్రి నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను వాక్శక్తిని మాకు అనుగ్రహించి చేరవలసిన ప్రజలకు కావలసిన విలువైన సంగతులను ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని సహాయం చేయమని యేసు ప్రభువారి ద్వారా మీరే కృప చూపించి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవుడికి అలాగే చేరువచ్చిన దేవుని ప్రియులైన మీరందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. శ్రద్ధగా నేర్చుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 160వ పేజీ, కొత్త నిబంధన, 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేస్తాను. ఇప్పుడు ఏమనుందంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి ఏం కలిగి చేసింది? గుడ్డితనం కలిగి చేసింది. ఈరోజు చూడండి, ప్రభువులో ఉన్న మనం అందరం కూడా మన కుటుంబంలో ఉన్నవారు, మనం ప్రేమిస్తున్నవారు, వారు మారాలని మనం ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ దుష్టుడు ఈరోజు నా వ్యక్తులను ఏం చేసింది అని మనం ఆలోచిస్తే, దుష్టుడు ఈ యుగ సంబంధమైన దేవత ఈరోజున సువార్త వారికి అందకుండా, సువార్త వారికి దగ్గర అవ్వకుండా వారి మనోనేత్రాలకు ఏం కలిగి చేస్తుందంట? గుడ్డితనం కలిగి చేస్తుందంట. అందుకని ఎప్పుడైనా ప్రార్థన చేస్తే మీరు వారి మనోనేత్రాలు వెలిగించబడాలి అని ప్రార్థన చేయండి. ముందు నా భర్త, లేకపోతే నా బిడ్డ, లేకపోతే ఎవరైనా నా తమ్ముడు, నా అక్క, ఇలాగా ఇలా సన్నిధానానికి వచ్చేవాలి అనేది కాకుండా ప్రార్థన ఏం చేస్తారంటే వారు మనోనేత్రాలు వెలిగించబడాలి. దుష్టుడు మనోనేత్రాలని మూసేశాడని మీరు ప్రార్థన చేయండి, ఫలితాలు వస్తాయి. ఈరోజు చూడండి, మనిషి దుష్టుడి చేత నడిపించబడుతూ ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ, ఎంత ఆ దుష్టుడి చేత నడిపించబడుతున్నప్పటికీ శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, కొన్ని ఇబ్బందులు గుండా ప్రయాణం సాగుతున్న ప్రభు అంటే ఇష్టపడతలేదు ఎవరు. ప్రభు అంటే ఇష్టపడకపోవడానికి కారణం
వారి యొక్క మనోనేత్రాలకి దుష్టుడు ఏం చేశాడు? గుడ్డితనం కలిగి చేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత, ఆ దేవత పేరు ఏం పేరు కాదు, దుష్టుడు. వాడు ఏం చేశాడు అంటే మనోనేత్రాలని గుడ్డితనం కలుగు చేశాడు. కనుక ఆ మనోనేత్రాలు వెలిగించబడాలని మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ సంగతి మనకు అర్థమైంది. అలాగే ఈ రోజున విశ్వాసులకు కూడా చాలా సంగతులు అర్థం కావట్లేదు. ప్రభువులోకి వచ్చిన చాలామందికి దేవుని మాటలు అర్థం కావట్లేదు. ఒకటైనా సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. యేసు ప్రభు ద్వారా మన ఆత్మలో స్థితి మారింది. మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, పరలోకంలో కూర్చుండ పెట్టబడ్డాం. గొప్ప స్థితిని ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాడు. అయితే ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చింది. దేవుని సేవకులను ఆత్మచేత నడిపించబడుతున్నది. ప్రభువులో ఉన్నవన్నీ మనం తెలుసుకోవడానికి. ఎవరిలో ఉన్నవన్నీ? ప్రభువులో ఉన్నవన్నీ. ప్రభు ద్వారా వచ్చిన స్థితిని తెలుసుకోవడానికి, ప్రభువులు ఏమున్నాయో మనకే తెలుసుకోవడానికి. ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏ ఏళ్ళు పరిపాలన ఉంది, ఏ ఏళ్ళు పరిపాలన మనం ఇక్కడ ఎన్ని సత్క్రియలు చేస్తామో, ప్రభు కొరకు ఎంత జీవిస్తామో దానికి మనకు ప్రతిఫలం ఉంది అంటే, ఆ ఏళ్ళ రాజ్యం కోసం చాలామంది అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు అయితే ఇది దేవుని రాజ్యం కాదా? చాలామంది అడుగుతున్న క్రమంలో ఏళ్ళ రాజ్యములో ప్రభు యెరూషలేము నుంచి పరిపాలిస్తాడు. అది దేవుని రాజ్యం. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అది అని చెప్తుంటుంటే, అయితే ఇది దేవుని రాజ్యం కదా, ఇప్పుడున్నది ఏంటి మరి అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. వాస్తవానికి 1000 ఏళ్ళ రాజ్యం అనేది దేవుని యొక్క రాజ్యం. ప్రభు యెరూషలేము నుంచి ఏం చేస్తాడు? క్రీస్తు ప్రభు పరిపాలిస్తారు. అయితే నేను అంటాను, 1000 ఏళ్ళ రాజ్యంలో సాతానుగాడు ఏమైనా ఉంటాడా? ఉండడు. ఇప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, సాతాను కాపురమున్న స్థలములో మీరున్నారు. సాతానుగాడు ఎక్కడున్నాడు? భూమి మీద ఆల్రెడీ వాడు నివసిస్తున్నాడు అని ఉంది. మరొక దిక్కున వాడు ఎవడిని గ్రజ్జించి వాడిని ఎవడు అంటే ఎవను మృంగుతున్నా అని గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. వాడు ఎవడు? సాతానుగాడు, అపవాదిగాడు. ఆడ ఎక్కడ తిరుగుతున్నాడు? భూమి మీదే కాపారం. క్షమించండి, సాతాను కాపురం ఉన్న స్థలంలో మీరు ఉన్నారన్నాడు. అంటే మీకు ఏం అర్థం కావాలని చెప్తున్నానంటే, భూమి మీద ఆల్రెడీ వాడు ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. వాడు సంచారం చేస్తున్నాడు. వాడు అనేక మనోనేత్రాలను మూచేశాడు. అలాగే యవన మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. అయితే ఏళ్ళ రాజ్యంలో ఏమైనా ఉంటాడా? రాజ్యంలో ఆడు ఉండడు. కాబట్టి ఈరోజు గమనించండి, చాలామంది, నేను అనుకున్నాను మొన్నదాకా, యేసు ప్రభు ద్వారా నీతిమంతులమయ్యామని, పరిశుద్ధులమయ్యామని, పరలోకానికి వారసులమయ్యామని వీళ్ళకి అర్థం కావట్లేదని బాధ కలిగేది నాకు. కానీ ఈ మధ్యకాలంలో చాలామందితో సంభాషణ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇంకో విషయం అర్థమైంది నాకు. అదేంటంటే, ఈరోజున ఆల్రెడీ మనకి పౌలు గారు తెలుసు. పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏమేలాగా ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమని ఎందు దృష్టి ఉంచి మోసే గారిలాగా ఆయన కూడా గురి యొద్దకే పరుగులు పెడుతున్నాడు. కారణం, ఆయనకి తెలుసు. ఆయన ఏమన్నాడు? నా కొరకు నీతి కిరీటం ఉందన్నాడు. నాకు ఆ రాజ్యంలో ఏమన్నాడు? నీతి కిరీటం ఉందని చెప్పాడు. ఆయనకు ఒక అర్థమైంది ఏమనంటే, ఈ లోకంలో కాదు, ఆయన రాజ్యంలో గొప్ప బహుమానం నాకు ఉందని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈరోజున చాలామంది గొప్పగా జీవించకపోవడానికి గల కారణం, వారికి ఏం లేదంటే నిరీక్షణ లేదు. ఏ నిరీక్షణ లేదు? ఆయన రాజ్యంలో గొప్ప బహుమానం, గొప్ప స్థాయిలో మేము ఉంటామనే నిరీక్షణ లేదు. ఇవి
వాళ్ళు వాస్తవానికి ప్రభుని నమ్మిన వారే. ప్రభు అంటే ఇష్టమే. ఎవరిని కదిపినా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని నమ్ముతున్నాం, నా కొరకు మరణించాడని నమ్ముతున్నాం, 3వ దినాలు లేచాడని నమ్ముతున్నామని అప్రమితమైన విశ్వాసం, ప్రేమ చెప్తున్నారు. కానీ వారికి ఏం లేదంటే నిరీక్షణ లేదు. ఈరోజున మనకు చాలా విషయాలు అర్థం కావాలి. మొన్న వారం కూడా నేను చెప్పాను. ఇది ఏ దినంలో ఉన్నాం మనం చెప్పండి? రక్షణ దినములో ఉన్నాం. మనం రక్షణ దినంలో ఉన్నాం. ఇప్పుడు మన వారం చెప్పుకున్నాం ఏమని? ప్రభు దినం ఎవరి మీదకి వస్తుంది? ప్రభు దినం ఎవరి మీదకి వస్తుంది? లోకం మీదకి వస్తుంది. క్రీస్తు దినం ఎవరి మీదకి వస్తుంది? క్రీస్తు దినం అంటే 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ క్రీస్తు దినములో మనం అందరం కూడా గొప్ప స్థితిని చూడబోతున్నాం. చూడండి, మొన్న మనం చెప్పుకున్నాం కదా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాహుగా తెలియను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభు దినం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 3వ వచనంలో వారికి అహస్తమాత్తిగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరని చెప్పాడు. ఇది ప్రభు దినం అని చెప్పాడు. ఇది ఎవరి మీదకి వస్తుంది? లోకం మీదకి వస్తుంది. చెప్పండి, లోకం మీదకి వస్తుంది. అలాగే క్రీస్తు దినం అన్నాడు. క్రీస్తు దినం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. నూట 79వ పేజీ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ పదం గమనించండి. అంతకంతగా అభివృద్ధి చెందాలన్నాడు ప్రేమలో, అలాగే జ్ఞానంలో అభివృద్ధి చెందాలన్నాడు, నీతి ఫలాలతో నిండుకోవాలంట. ఏ దినం కల్లా? క్రీస్తు దినం కల్లా. ఏ దినం కల్లా? క్రీస్తు దినం అంటే 1000 సంవత్సరాలు. ఆయన దినం వచ్చేసరికి మనం నీతి ఫలాలతో నిండుకోవాలని ఆయన మనకే చెప్పాడు. అలాగే చూడండి, ఇంకొక మాట కూడా ఉంటుంది. 2వ అధ్యాయం, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీకు మనసు పెట్టానంటే అర్థమవుతుంది. నాకేం అర్థం కావట్లేదు అనుకోకండి. హృదయంలో మాట అనుకోండి, ప్రభువా నాకు అర్థమయ్యేటట్లు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. హృదయంలో కళ్ళు మూసుకొని కాదు, మామూలుగా చేసుకున్న ప్రభు సహాయం చేస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వచనం. అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పెట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? నేను వ్యర్థంగా ఏమి ప్రయాసపడలా, నేను ప్రభువులో ప్రభు ఆత్మ ద్వారా ప్రయాసపడ్డాను. అట్టి జనము మధ్య జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె నేను కనబడ్డాను. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆ పదం కోసం వచ్చాం మనం. క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును అన్నాడు. ఈరోజున ప్రభువులో మనం ప్రయాసపడాలి, ప్రభువులో సత్క్రియలు చేయాలి, మనం గొప్పగా జీవించాలి, పాపం చేయకుండా జీవించాలి. ఇప్పుడు ప్రభు రక్తాన్ని బట్టి మనం ఎవరి ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం? దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా జీవించాలి ఈ లోకంలో. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. మనుషుల ఎదుట మనం నీతిమంతులుగా జీవిస్తే
మనం ఇప్పుడు చూడండి, చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తున్న మనం ప్రభుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. నీ రక్తం వలన నన్ను నీతిమంతురాలుగా తీర్చడానికి స్తోత్రాలు ప్రభు అని చెప్తున్నాం. అయితే మనలో ఏ సత్క్రియలు లేకుండా, గొప్ప జీవితం లేకపోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు అంటే అయితే ఎవడికి ఉపయోగకరం అనుకుంటారా లేదా? ఇందాక వాక్యపట్నంలో మనం చదువుకున్నాం. ఏమని? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? మనం నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పునే మనం రక్షించబడ్డామని చెప్తున్నాడు. 6వ వచనం చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తున్నాడు. 8వ వచనం చదవండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసు ఉంచుతారు. అంటే ఇప్పుడు దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం, సత్క్రియలు కూడా మనం చేయాలి లేదా? చేయాలండి, సత్క్రియలు మనం చేయాలి. అందుకనే అక్కడ ఉంది చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునేందుకు తను తానే మన కొరకు అర్పించుకుని. అసలు మనల్ని దుర్నీతి నుండి, పాపం నుండి విమోచించింది మనల్ని సత్క్రియలు చేస్తామనే మనల్ని ఏం చేశాడు ఆయన మనల్ని పాపం నుంచి విమోచించాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. మీరు జాగ్రత్తగా వినండి మన వాక్యాన్ని. ఈరోజున లోకంలో ఉన్న వారి మనోన్యాత్రాలను ఎలాగైతే మూసేశాడో దుష్టుడు, ఈరోజు విశ్వాసులకు కూడా ప్రభువులో ఉన్నవి కనబడకుండా, ఆయన రాజ్యం కొరకు శ్రమ పడకుండా, ఆయన రాజ్యంలో గొప్ప బహుమానం పొందుకున్నటకు నిరీక్షించకుండా వాడు చేసేసాడు. నేను ఈ మధ్యకాలంలో కొంతమందితో సంభాషణ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, నిజమే బహుమానాలు అంటున్నారు, అక్కడ ఏమిస్తాడు, పరలోకంలో ఏమిస్తాడు, క్రీస్తుని ఆగిపెట్టం ఏమిస్తాడని అడుగుతున్నారు. అంటే ఏమిస్తాడని అడుగుతున్నారు అంటే వీళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు. ప్రభువులో మాకు గొప్ప బహుమానం ఉందన్న నిరీక్షణ లేదు. మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, కిరీటాలు వస్తాయి, పట్టణాల మీద ప్రభు మనకేమిస్తాడు, అధికారం ఇస్తాడనే వీళ్ళకి నిరీక్షణ అనేది లేదు. నేను చెప్తాను మాట ఏనండి జాగ్రత్తగా. ప్రతి ఆదివారం మనం సమాజంగా కూడుకుంటాం, చాలా ప్రాముఖ్యంగా కూడుకుంటాం. సమాజంగా కూడుకున్నప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి, ప్రభు బల సందేశంలో ప్రతి విశ్వాసకి ఏం అర్థం కావాలి అంటే, నాకు యేసు ప్రభు ద్వారా ఏ స్థితి కలిగింది అనేది అర్థం కావాలి. ఏం అర్థం కావాలి మనకు? మన మనస్సాక్షికి యేసు ప్రభు ద్వారా నేను సంపూర్ణ స్థితి పొందాను, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడ్డాను, నేను పరిశుద్ధుడను, నాకు ఈ స్థితి ఏ డబ్బు వల్ల కానీ, ధనం వల్ల కానీ, స్థలాల వల్ల కానీ, దేని వల్ల రాదు, ప్రభు వల్ల వచ్చింది మాత్రమే అని మొదటి సందేశంలో మనకే ప్రతి వారం అర్థం కావాలి. రెండో సందేశంలో ఏం అర్థం కావాలి? నేను గొప్పగా జీవించడం వలన, పాపం చేయకుండా జీవిస్తే, లేకపోతే నేను గొప్పగా జీవిస్తే, లేకపోతే నేను సత్క్రియలు చేస్తే, ఇవన్నిటికి నాకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు, మహిమ, ఘనత వస్తుంది అనేది అర్థం కావాలి. మొదటి సందేశంలో ప్రభు ద్వారా వచ్చిన స్థితి అర్థం కావాలి. రెండో సందేశంలో నేను గొప్పగా జీవించడం. అంతేనా? ఇప్పుడు చూడండి, ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని సాగిలి పడిపోయాడు. నేను ఏం చేయాలని అడిగాడు. ఆ పదమే తప్పు. ప్రభువా నీ ద్వారానే నేను వెళ్ళగలనంటే బాగుంటుంది. అంతేనా? ఆయన ప్రసంగం ఏంటి? నా ద్వారానే తప్ప అని చెప్తుంటే అది పక్కనెట్టే మాట. నేను ఏం చేస్తే వెళ్తాను చెప్పమన్నాడు. ఆ వ్యక్తికి భారమైన కాడి పెట్టేశాడు ప్రభు. అక్కడి నుంచి ఆయన పారిపోయినప్పుడు అక్కడ పేతురు గారికి ఏమర్థమైంది అంటే, ఈయన ఆస్తిపరుడు, మిగులు ఆస్తిపరుడు కనుక ఆస్తిని విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడు. అయితే మేము సమస్తాన్ని విడిచిపెట్టేసి నేను వెంబడిస్తున్నాం. ఎవరికైనా చూడండి, ఈసారి సెమినార్కి వెళ్తున్నారు అనుకోండి, ఎవరన్నా సెమినార్లు ఏం ఆలోచిస్తారు? 5 రోజులు ఉన్నాం ఇక్కడ,
ఆ లోకంలో, లేకపోతే మా సహోదరుడే వీళ్ళు రాలేదు, ఈ 5 రోజులు వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇంత ఖర్చు అయిందని లెక్కెట్టుకొని, లేకపోతే 5 రోజులు వాళ్ళు కష్టపడితే అంత సంపాదించుకుంటారని లెక్కెట్టుకొని ఎంత మిగిలిపోద్ది వాళ్ళకే, మాకేమో ఇంత వచ్చి ఇంత ఖర్చా అనుకునే ఆలోచన వస్తుంది. ఒక్కొక్కరికి ఏం ఆలోచన వస్తుంది అంటే, లోకంలో అనేకులు ఎంజాయ్గా బ్రతుకుతున్నారు, మేము చూస్తే ప్రభువులోకి వచ్చాం, చీట్లు కట్టుకోవడానికి కష్టమైపోతుంది, వడ్డీలు కట్టుకోవడానికి కష్టమైపోతుంది, వారికి రకంగా గొప్ప ఇల్లు కట్టుకోవడం కష్టమైపోతుందని ఒక్కొక్కసారి మనం ఏదో నష్టపోతున్నట్టుగా, వారు ఏదో లాభపడిపోతున్నట్టుగా ఆలోచిస్తాం. అలాగే పేతురు గారికి కూడా ఆలోచన వచ్చింది ఏమోనని, ఈ యవనస్తుడు ధనాన్ని విడిచిపెట్టలేక ఎస్కేప్ అయిపోయాడు. అయితే ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం అంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటైంది, మాకేం లాభం? అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఏముండదు మీకు పరలోకం అన్నాడా? అనలా. ఏమన్నాడు, మీరు కూడా ఆయన రాజ్యములో 12 సింహాసనాలు వేస్తాను, 12 సింహాసనాల్లో ఇశ్రాయేలు ప్రజలకు మీరేం చెప్తారు, తీర్పు తీరుస్తారని చెప్పాడు. ఈరోజు ఉన్న పదవులు చూడండి, ప్రెసిడెంట్ పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, సీఎం పదవైనా మహా అయితే 4-5 సంవత్సరాలు ఉండి పోతాయి అంతే తప్ప అంతకంటే విలువైన పదవులు ఏమీ కాదు. కానీ ప్రభు వాళ్ళని ఏమన్నాడు, మీరు 1000 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, పరిపాలిస్తారని చెప్పాడు. 1000 సంవత్సరాలు అంటే మాటలండి, 1000 సంవత్సరాలు అంటే మాటలేం కాదు. ప్రభు అంత గొప్ప స్థితిని ఇస్తానని చెప్పాడు పేతురు గారికి. అలాగే ఈ రోజున మనం నమ్మి నిరీక్షించాలి. ఏమని, నేను ప్రభునందు పడిన ప్రతి ప్రయాసకు నాకు ప్రతిఫలం ఉందని మనం ఆలోచించాలి. ఈ రోజున జాగ్రత్తగానండి, క్రైస్తవులకి చాలామందికి యేసు ప్రభు ద్వారా ఏ స్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేస్తే ఎంత గొప్ప బహుమానం పొందుకుంటామో అర్థం కావట్లేదు. అందుకని ఏమన్నాడు ఆయన, చూడండి మత్తయి సువార్త. వీళ్ళకి అర్థం కాకపోతే నిరీక్షణ ఏమైనా ఉంటుందంటారా? ఉండదు. ఒక ఆయన వస్తారు, ఎవరు వస్తారు, ఎల్ఐసి ఆయన వచ్చి 6 నెలలకు 3,000 కడితే ఎంత వస్తుంది మీకు లాస్ట్లో, 6 నెలలకి 6,000 కడితే ఎంత వస్తుంది, 6 నెలలకి 9,000 కడితే ఎంత వస్తుంది, 6 నెలలకి 12,000 కడితే ఎంత వస్తుంది అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో కొంత కడతామా లేదా? ఇక్కడ ఉన్నవారు అందరం కట్టిన వాళ్ళమే. ఇప్పుడు కట్టినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, దాని మీద నిరీక్షణ ఉంటుంది మనకి. అంటే మరణిస్తే ఎంత వస్తుంది, లాస్ట్ దాకా కడితే ఎంత వస్తుంది. అలాగే ఈ రోజున ప్రభువులో ఉన్నవి తెలియకపోతే దేవుని యొక్క సేవకుడిని ప్రభు యొక్క ఆత్మ వాడుకొని నడిపించకపోతుంది విశ్వాసికి అర్థం కాదు. ప్రభు దగ్గర ఏ స్థితి వస్తుందో అర్థం కాదు. అందుకని ఏమన్నాడు ఆయన, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలెళ్ళరు అని చెప్పాడు. ఏమన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోమని ఆయన చెప్పాడు. నేను పక్క పేజీ ఇంకో మాట ప్రభు తెలియజేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం కానీ చదవండి, 11-12 చదవండి. నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుదురు, మీరు ధన్యులు అన్నాడు. ఏమన్నాడు, నా నిమిత్తం మనల్ని ఏం చేస్తారు, జనులు నిందిస్తారని చెప్పాడు, హింసిస్తారని చెప్పాడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారని చెప్పాడు. మీరు ధన్యులు అన్నాడా, ఏడ్చమన్నాడా? ధన్యులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందంట. అవుతుందా లేదా? దేవుని మహాకృపను బట్టి మనకు 2 రోజులు సభలు జరిగాయి. జరిగిన సభలో వచ్చింది, ఖర్చు అయింది, అబద్ధమాడి ఏమని చెప్పాలా, నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి. చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు ఏం చేశాడు, 1,00,000 రూపాయల దాకా అందరి మీద వచ్చాయి, 90,000 ఖర్చు అయ్యాయి, 10,000 రూపాయలు మిగిలాయి. ప్రభు అంత గొప్ప కార్యం జరిగించాడు అనగానే ఏం చేయాలి చాలామంది?
అసలు వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ సంఘం ఏంటి? రాయమండ్రి సత్యనారాయణ సత్యహానొగ్గన అంటున్నాడు. ఎప్పుడు చూసినా జూమ్లో మరి చిన్న సంఘం అండి, స్త్రీలే ఉంటారు, అందరూ పురుషులు ముగ్గురే ఉంటారు అని చెప్తావు తమ్ముడు. మీరు జరిగించిన మీటింగు చిన్న సంఘం చేసినట్టు చేయలేదు, పెద్ద సంఘం చేసేటట్లు చేశారు. ఆ పిల్లల డ్రెస్సులు ఏంటి, చక్కగా క్వైట్ రీమ్గా పాడడం, చక్కగా అంత టెంట్లో అంత మంచి కార్యక్రమం, సేవకులను చక్కగా సాగనంపడం, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద సంఘం చేసేటట్లు చేశారని చెప్పాడు. ఈరోజున ప్రభు కార్యాలను బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఎలా ఉంటారు అనుకుంటున్నారు? అయ్యో దేవుడు ఇంత సంతోషించాడు, ఇంత కార్యం చేశాడు అని ఆనందించవలసిన బదులు ఏం చెప్తారు? ఏమంటారంటే, చూసారా మిగిలింది, అంతే కాబట్టి చేస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం. మిగిలింది 10,000 రూపాయలు ఏమైపోయింది, మిగిలిపోయింది, దీంట్లో పెద్ద నొప్పి ఏముందండి, పెద్ద ఏముందండి దీంట్లో బరువు అని మాట్లాడేవారు కూడా, చెడ్డ మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారు. ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మాట చెప్తాను, వీళ్ళకి మాట ఒకవేళ తగులుతుంది ఒక 20,000 30,000 రూపాయలు, నువ్వు ఏమన్నా పెట్టుకుంటావా? పెట్టుకో. ఎవరు పడతారు? సేవకుడే కదా పడాలి, అంతేనా పిచ్చయ్య గారు? ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, పూర్తి స్థాయి సేవలోకి వచ్చారంటే మన వర్తమానాలను బట్టి ప్రత్యక్షత కొరకు, వాక్శక్తి కొరకు, ప్రభు యొక్క ఆత్మచేత నడిపించబడి ప్రభువులో ఉన్న వాటి అన్నిటినీ సంఘానికి ప్రజలకు తెలియచేయాలి. ఏళ్ళ రాజ్యంలో ఎంత గొప్ప బహుమానం ఉందో, ఈరోజు ఎంత దుర్నీతి పరులు, ఎంత ఎలా ఉన్నారంటే, ఎంత ఆస్తిపరులు ఉన్నారంటే, వారికి ఎంతున్నా ఆస్తి లేని వారు ఉన్నారు. వారందరికీ ఆత్మ ద్వారా గొప్ప సంగతులు నేను సంఘంలో చెప్పట్లేదు, బయట అయినా చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఇల్లు సరిపోదు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు 4 ఇళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే భూములకి రేటు పెరిగిపోద్ది, భూములు కొనేవాలి, ఇల్లులు కొనేవాలి, ప్రభువులో ఉన్నవి ఏమీ వీళ్ళకి అక్కర్లేదు, సంపాదిస్తారు, మంచిదే, బాగానే ఉంది. ప్రభు దినం వస్తుంది, అప్పుడు మనం ఇక్కడ ఉంటామా? ఎత్తబడతాం. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు ఏమవుతావు? ఎత్తబడతావు. అవన్నీ ఎవరి పాలు చేసేస్తావు? వాళ్ళేళ్ళు వాడుకుంటారు. అప్పుడు శ్రమల కాలంలో మన ఇల్లు ఏమనుకుంటారు? మన ఇల్లు బాగు చేస్తే ఒక ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చేమన్నాడు, బాగా చేస్తున్నాం అన్న, బాగుంది, మనం వెళ్ళిపోతాం కదా కొన్నాళ్ళకి, వాళ్ళు వాడుకుంటారులే అన్నాడు ఆయన. వాళ్ళు వాడుకుంటారులే అన్నారు. ఇలాగా ప్రభువులో ప్రభు ఏమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అని చెప్తున్నాడు. అందుకనే ఈరోజున ప్రభువులోకి సంపూర్ణ సేవ ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలని మేము వస్తే, లేదులేండి అక్కడి నుంచి ఏదో వచ్చేస్తుంది వాళ్ళకి. నేను చాలాసార్లు ఏమనుకున్నానంటే, అయ్యో ఆనందబాబు పోనీ ఇంత ఇబ్బందులు కూడా పరిచర్య చేస్తున్నాడని ఎప్పటికైనా వీళ్ళు తెలుసుకుంటారని నేను ఆలోచిస్తే, ఒక ఆయన మన ఊరు గుర్తు చెప్పాడు, ఒక బావగారు చెప్పాడు అనమాట. నువ్వు అలా అనుకుంటున్నావా అన్నాడు. నేను అలాగే అనుకున్నాను అన్నాను. నువ్వు అలా అనుకున్నావా అన్నాడు. ఏదో డౌట్ ఉంది, ఏదో చెప్తావని చెప్పమంటే అంటున్నాడు అనమాట. వాళ్ళందరూ ఏమో నీకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఎక్కడి నుంచో అంటే ఆశ్చర్యపోయాను అనమాట. నిజంగా ఇలా కూడా అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నారు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇలా అందరి మీద నాకు పగ ఏమి ఉండదు, కానీ తెలిసి తెలియకెళ్ళి అనుకుంటారు, అంతేనా? అంతే తప్ప ఏమీ లేదు. కానీ ఇక నేను ఎందుకు చెప్తున్నాను, ప్రభు యొక్క ఆత్మ నాకు ఎందుకు చెప్తున్నాడు అంటే, మన సబ్జెక్ట్ ఏంటి? పరలోకమందు ధనం కూర్చుకోవడం. 12వ వచనం ఏమన్నాడు? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది అని చెప్పాడు. అందుకనే 13వ వచనంలో ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని చేత సారం పొందును. మనల్ని ఏమన్నాడు? క్రైస్తవులు ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈరోజు బీపీ తగ్గిపోతే ఏమంటారు? సాల్ట్ బిస్కెట్లు తినమని చెప్తారు, మజ్జిగలో సాల్ట్ కలుపుకొని తాగమని చెప్తారు. మనం నాకు కడుపు స్టమక్ను ఇబ్బంది పెట్టింది ఒక 6 రోజుల క్రితం. ఎన్ని ట్యాబ్లెట్లు అన్నా ఏమి వేసిన ఇబ్బంది నాకు పెద్ద అంత నీరసంగానే ఉంటుంది. అప్పుడు ఒకసారి ఒకటి జ్ఞాపకం వచ్చింది, ఏమనంటే ఆ 20 రోజులు పట్టిన తర్వాత ఒక ఫ్యాగెట్ ఉంటుంది, అది 7 రూపాయలు 14 రూపాయలు ఉంటుంది, దాంట్లో కొంచెం సాల్ట్గా ఉంటుంది. అది ఏడు నీళ్ళు కలుపుకొని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట, పోయిన శక్తి రిలీఫ్గా వస్తుంది. అది తాగితే చాలా ఉపశమనంగా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాట, మనల్ని ఏమన్నాడు? లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు చాలా విలువైనదే, కానీ ఉప్పు సంగతి చాలామందికి తెలియదు. చాలా చీప్గానే చూస్తారు ఉప్పుని. ఎప్పుడు అంతేనా? ఇప్పుడంటే మనకి కిచెన్ ఇంట్లో వచ్చినాయి, ఇంతకుముందు ఎక్కడ ఉండే?
బయట ఉండే కదా పొయ్యిలు, ఆ పొయ్యి దగ్గర నూనె డబ్బా పెట్టరు, జీడిపప్పు డబ్బా పెట్టరు, పెడతారా? కాస్ట్లీ అన్నీ ఎక్కడ పెడతారు? లోపల పెడతారు. ఉప్పు డబ్బా మాత్రం అక్కడ పడేస్తారు. ఏముందో అది మహా అయితే 10 రూపాయలకి వచ్చేద్దలేండి అంత ఉప్పు అని. అంటే ఉప్పు అంటే మనుషులకి ఎంత చాలా చీపు. అలా ఈ రోజున దాంతో మన క్రైస్తవుల్ని ప్రభు పోలిస్తే ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారన్నాడు. ఉప్పు చాలా విలువైనది. ఉప్పు చాలా మందికి ఇప్పుడు అది మనలో లేకపోయింది అనుకోండి, మనకు శక్తి ఉండదు. బీపీ కరెక్ట్గా ఉండడం అంటే ఉప్పు బట్టే మనకి కరెక్ట్గా ఉంటుంది, తెలుసా మీకు? ఉంటుంది. దాంతో పోల్చాడు మనల్ని. అందుకనే లోకంలో ఉప్పుకి ఎంత చీప్గా చూస్తారో మనల్ని కూడా అలాగే చూస్తారని చెప్పాడు. మనం ఎంత విధానం అంటే అసలు లోతు ఎక్కడున్నాడు? సొదొమ గారి పట్టణంలో ఉన్నాడు. లోతు సొదొమ గారి పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. అప్పుడు అగ్నిగంధకాలు వచ్చి అక్కడ ఏం చేయబడ్డాయి? పట్టణాన్ని కాల్చేస్తాయి. ఇప్పుడు సంఘం ఉన్నంత వరకు 7 శ్రమలు భూమి మీదకి వస్తాయా? రావు. సంఘం కొనుక్కోపోతే అప్పుడు శ్రమలు వస్తాయి. అంటే సంఘం ఉండడం వల్ల ఈ లోకానికి ప్రయోజనం ఉందా లేదా? మన వల్ల చాలా ప్రయోజనం ఉంది. నీతిమంతుల వల్ల చాలా ప్రయోజనం ఉంది. అందుకని ఏమన్నాడు అబ్రహాం గారితో దేవుడు? 50 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడతావా ప్రభు అంటే కాపాడతాను. 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉన్నా కాపాడతాను అన్నాడా? 5 ఉన్నా కాపాడతాను. అక్కడ ఇప్పుడు 10 మంది ఉంటే ఆ పట్టణం అంతా కాపాడబడినా లేదా? ఖచ్చితంగా కాపాడబడును. ఈరోజున ఎంతమంది ఉన్నాం భూమి మీద? ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులమైన మనం ఎంతోమంది ఉన్నాం. అందుకనే మన బట్టి, సంఘాన్ని బట్టి, సంఘం అనగా ఇది అనుకోకండి, ప్రభువులో ఉన్నవారు అందరిని బట్టి భూలోకానికి క్షేమమే కలుగుతుంది, మంచే కలుగుతుంది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో భూమి మీద చాలా శ్రమలు ఉన్నాయి. ఇప్పటికి చాలామంది ప్రభుని నమ్మండి, ప్రభు మార్గాల్లోకి రండి, మీరు తప్పించుకోండి. యేసు ప్రభు చూడండి మనకేం చెప్పాడు అంటే ఉచితముగా నీతిమంతులు అవ్వండి అని చెప్పాడు. మీ క్రియలు లేకుండా రక్షించబడండి అని చెప్పాడు. ఎన్నో రెఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం. ఉచితం 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 అని చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేస్తున్న సాతానుడు వల్ల వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అంత ఎందుకు, రేపో ఎల్లుండో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పంచాయతీ దగ్గర 10,000 రూపాయలు ఇస్తున్నారంటే ఏం చేస్తారు? క్యూ కట్టేస్తారు. ఉచితంగానే ఇస్తున్నారు 10,000 రేషన్ కార్డు ఉన్నవారు అందరికీ ఏం చేస్తారు? కట్టేస్తారు. అంతేనా? బ్యాంకుల్లో ఎవరైతే వస్తువులు పెట్టారో అవన్నీ మాఫీ చేస్తున్నారో ఒకసారి బ్యాంకులకి రమ్మంటే ఏం చేస్తారు? పరుగులు తీసేస్తారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నా ఎద్దకు రండి, మీ పాపాలు మాఫీ చేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను, మీరు వెళ్ళలేని లోకానికి పరలోకంలో మిమ్మల్ని కూర్చుండబెడతానని ఆయన ప్రేమతో పిలుస్తుంటే ఈరోజు చాలామందికి ఎలా ఉంది? అలుసుగా ఉంది. అలాగే ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా ప్రభువులో ఉన్నవి వారు అనుభవించలేకపోతున్నారు. ప్రభువులో ఉన్న ప్రతి దాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు? పొందుకోలేకపోతున్నారు. ఈరోజున ఏళ్ళ పరిపాలన ప్రభు చేస్తారు క్రీస్తు దినములో. ఆ ఏళ్ళ పరిపాలన మనం అందరం కూడా ఉంటాం. పరిశుద్ధులు అక్కడ ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? పరిశుద్ధులు అందరూ ఆ పట్టణంలో ఉంటారు, ప్రభు పరిపాలన చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు అక్కడ మనం బహుమానం పొందుకోవాలి అంటే ప్రభు మనల్ని పరిశుద్ధపరిచింది ఎందుకు? నీతిమంతులుగా చేసింది ఎందుకు? సత్క్రియలు చేయడానికి. ఏం చేయడానికి? సత్క్రియలు. మీరు గమనించండి, ఏది చేస్తే అక్కడ ఎక్కువ బహుమానం వస్తుందని మనం ఆశపడితే సువార్తను చేస్తే ఎక్కువ బహుమానం వస్తుంది. ఏమొస్తుంది? సువార్తను చేస్తే ఎక్కువ బహుమానం వస్తుంది. ఎందుకంటే సువార్తను చేయడమే కాదు, మన జీవితం కూడా ఒక సువార్తగా ఉండాలా లేదా? మన ప్రవక్తను బట్టి ఒక వ్యక్తి ప్రభువులో నుంచి తొలగిపోకూడదు. మన ప్రవర్తన బట్టి ఒక వ్యక్తి ప్రభువులోనికి రావాలి. చాలామంది చూడండి, పాపులను రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు. ఆయన మనం పాపులమై ఉండగానే ప్రేమించాడా లేదా? ఉండగానే ప్రేమించాడు. ఇప్పుడు మనం నీతిమంతులు అయిన తర్వాత కూడా, పరిశుద్ధులం అయిన తర్వాత కూడా, ప్రభు ద్వారా ఈ స్థితి పొందుకున్నామని మనకు అర్థమైన తర్వాత కూడా మనం పాపులను ప్రేమించి నువ్వు పాపం చేసుకోరని ప్రోత్సహించడం తప్పు. కానీ ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిలో ఉన్న రోగాన్ని ఏదో ఒక రకంగా మనం నయం చేయాలనే ఆలోచన మనకు ఉండాలి. వారు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకుంటారనే ఆలోచన మనకే ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి,
వారికి ముద్రలు వేసేస్తాం. మనం ఏమేస్తాం? ముద్రలు వేస్తాం. పిల్లలైనా పెద్దలైనా వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి. ఏమన్నా నీ క్రియల ద్వారా ఏమన్నా దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడ్డావా? లేదు. ప్రభు రక్తాన్ని బట్టి మనం అంగీకరించబడ్డాం. నేను ఒక మాట అంటాను, మనం ఎంత సత్క్రియలు చేసినా, ఎంత దేవుని పని చేసినా, ఎంత గొప్పగా జీవించినా, ఇవన్నిటిని బట్టి కూడా మనం దేవుని ఎదుట నీతిమంతులము కాలేదు. ప్రభు రక్తాన్ని బట్టి అయ్యాం. మరి అన్నిటిని మనం ఎందుకు చేయాలి అంటే బహుమానం కొరకు చేయాలి. మనం చేసిన దానికి బహుమానం ఇస్తున్నాడా లేదా? మనం 10 వంతు చేస్తున్నామేమో, ఆయన ఎంత ఇస్తాడు? చాలా ఇస్తాడు, చాలా రెట్లు ఇస్తాడు. మనం చేసిన దానికి ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం ఇచ్చేస్తున్నాడు. దాన్ని పక్కన పెట్టేయండి. అసలు మనం అంగీకరించబడ్డామంటే ప్రభు రక్తాన్ని బట్టే, ప్రభు యొక్క బలియాగాన్ని బట్టే. కాబట్టి ఆయన శిలువ యాగం వ్యర్థం కాకుండా ఈరోజున మన ద్వారా సువార్త ప్రకటించబడాలి. అనేకులు ప్రభులోనికి రావాలి. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే తప్పులు వెత్తులని ముద్ర వేసేసి మనం వదిలేయడం కాదు. ప్రేమతో ప్రభు ఏమన్నాడు? నేను ప్రేమ చూపించాను, మీరు కూడా ప్రేమ చూపించమని చెప్పాడా లేదా? ఆ ప్రేమ అనేది సమస్త మనుషులకి ఉండాలి. ఈరోజు మనం నిందించబడతాం. అక్కడ ప్రభు ఏమన్నాడు? ఇందాక మత్తయి సువార్తలో చదవండి, ఆ వచనాలు చదవండి, మళ్ళీ ముగిస్తాను. పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. అంతేనా? ఈరోజున ప్రభువులో మనల్ని అనేవాళ్ళు ఎన్నో ఉంటారు. అబద్ధంగా మాట్లాడేవారు ఉంటారు, నిందలేసేవారు కూడా ఉంటారు. వాళ్ళకేమో మనకు కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. వీలైతే వారు అవివేకమైన జ్ఞానంలో ఉన్నారు. ఏ జ్ఞానంలో ఉన్నారు? ఆదాము ద్వారా వచ్చిన మనుష్య జ్ఞానంలో ఉన్నారు. వారు దేవుని జ్ఞానంలో ఏమీ లేరు. వీలైతే వారి మీద మనం ఏం చేయాలి? జాలిపడాలి. చూడండి, ఇంకో మాట కూడా నేను చూపిస్తాను. చూడండి, మన పరిచర్యలో ఇది అద్భుతంగా జరుగుతుంది. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలా చేయ బోధించేవాడెవడో వాడు పరలోకములో మిగులు అలుపుడు అనబడును. అయితే వాటిని గైకుని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడునని చెప్తున్నాడు. ఇక్కడ 17వ వచనం గురించి మనం చదవద్దు కానప్పుడు ధర్మశాస్త్రం గురించి, కృప గురించి చాలా సంగతులు చెప్పబడ్డాయి. మన దగ్గరున్న పరిచర్యలో ధర్మశాస్త్రం గురించి, కృప గురించి ఉన్నంత లోతు సబ్జెక్ట్ ఎక్కడ కూడా లేదు. అర్థమవుతుందండి? ఎక్కడ కూడా లేదు. అలాంటిది ఇది గైకుని మనం బోధిస్తే ఏమన్నాడు? వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును ఉంది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యలో మనం గొప్ప బహుమానాన్ని ప్రభు దగ్గర పొందుకోబోతున్నాం. గొప్ప స్థితిని మనం పొందుకోబోతున్నాం. మనకు నిరీక్షణ ఉండాలి. ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. 99 సంవత్సరంలోనే అబ్రహాం గారికి ఏ నిరీక్షణ ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? మీదటి సంవత్సరంలోనే కుమారుడు కలుగుతాడని నిరీక్షణ ఉంది. మనకేముండాలి? ప్రభు దినములో మనకు గొప్ప స్థితి ఉంది. మనకి ప్రభు ఏమిస్తాడు? కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు, పట్నాలు ఇస్తాడు. ఇవన్నిటి కొరకు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సత్క్రియలు చేయాలి. వాస్తవానికి మాట చెప్తాను, గతంలో కూడా నేను తప్పేమో అనుకున్నాను. ఓ ప్రసంగం నేను చేశాను రాహాబు స్త్రీ గురించి. అది నేను ఎవరి దగ్గర వినలా, కానీ ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో నుండే ఆ సంగతి నేను చెప్పాను. కానీ మనం ఒకసారి సేవకులు ఎప్పుడు వినలేదు, నేను చాలా అని చెప్తున్నాను సబ్జెక్టు. సేవకులు 101 నిమిషం వచ్చింది ఆ ప్రసంగం రాహాబు స్త్రీ గురించి. అప్పుడు నేను చాలా సంతోషించాను. అయితే ప్రభువా నాకే ఇచ్చావు నువ్వు ఈ మెసేజ్, నేను చెప్పడం జరిగింది. పెనుమల్లో కూడా చాలా ప్రయోజనం ఆ మెసేజ్ వల్ల జరగడం జరిగింది. అయితే చూడండి, రాహాబు స్త్రీ ప్రభునందు విశ్వాసం ఉంచింది, ఆమె పరలోకంలో చోటు సంపాదించుకుంది. రాహాబు స్త్రీ ఏగులు వారిని దాచింది, చేర్చుకుంది, భద్రపరిచింది. దానికి ఎక్కడిచ్చాడు ప్రభు? క్రీస్తు వంశావళిలో గొప్ప స్థితి ఇచ్చాడా లేదా? ఈరోజున మనం చేస్తున్న సత్క్రియలకి, ప్రభు కొరకు మనం పడుతున్న ప్రయాసకి ప్రభు కూడా ఇక్కడ ఖచ్చితంగా మనకే
ఇస్తాడు. ఇక్కడ కూడా సరైన సమయంలో ప్రభు మనల్ని ఇచ్చేస్తాడు. మనకు కావలసిన వాటి అన్నింటిని కూడా ప్రభు ఇస్తాడు. ఆయన నిత్యరాజ్యంలో గొప్ప ప్రవేశం మనకు ఉంటుంది. ఈరోజు చూడండి, ప్రభు కొరకు ప్రయాసపడలేని వారు అందరూ కూడా చాలా సిగ్గుపరచబడతారు, చాలా సిగ్గుపరచబడతారు. నేను మాట చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ప్రజలు వాళ్ళు హోలీ ల్యాండ్ అంటే కానానులో అడుగు పెట్టలేదు. పెట్టారా? పెట్టలేదు. అడుగు పెట్టిన వారు దాన్ని స్వతంత్రించుకున్నారా లేదా? యెహోషువ నాయకత్వంలో వారు దేవుడు ఏం చేశాడు? వారికి భూభాగాల్ని పంచిచ్చాడు. ఇచ్చాడా? భూభాగం అంతా కూడా హోలీ ల్యాండ్ అంటే యెరూషలేం ప్రాంతం అంతా కూడా, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఈ 12 గోత్రాల వారికి పంచిచ్చాడు యెహోషువ గారు. ఈ 6 లక్షల మంది ప్రజలకు కాదు, పిల్లలకి 14 లక్షల మంది ప్రజలకే ఇచ్చాడు. ఇప్పుడు 6 లక్షల మంది ప్రజలు దాంట్లో ప్రవేశించలేదు. దాన్ని ఏమన్నాడు? స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యాన్ని అనుభవించారు వీళ్ళు? అనుభవించలేదు. ఈరోజున పరలోకంలో మనం ధనం కూర్చుకుంటే మన స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తాం? ఆయన రాజ్యములో. ఇప్పుడు చూడండి, బైబిల్లో మాట ఉంటుంది, ఏమనంటే పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగుటకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయని ఉంది గ్రంథంలో ఉన్నాయి. అంటే పూర్వమందు రాయబడినవన్నీ బుద్ధి కలగాలి, బోధ కలగాలి. ఎలా బోధ కలగాలి? ఇప్పుడు ప్రభువులో ఉన్నవారు అందరూ కూడా మత్తుగా ఉన్నవారు పరలోకం వెళ్తారా? వెళ్ళరా? మెలుగుగా ఉన్నవారు పరలోకం వెళ్తారు. అంటే ఆ పదానికి అర్థం ఏంటి? గొప్పగా జీవిస్తున్నవారు వెళ్తారు, గొప్పగా జీవించలేని వారు వెళ్తారు. ప్రభు వస్తే అందరూ ఎత్తబడతారు, కానీ అందరూ కూడా దాన్ని స్వతంత్రించుకోలేరు, అందరూ అనుభవించలేరు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 14 లక్షల మంది పిల్లలు ఆ ల్యాండ్లోకి వెళ్ళి వారు అడుగు పెట్టారనే రుజువు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కట్టిన యెరూషలేం మందిరం సొలొమోను కట్టాడని మనకే ప్రభు సొలొమోను ద్వారా కట్టించాడని తెలుసు. ఎంతమంది రాజులు వచ్చారో మనకే తెలుసు. ఇప్పటికీ ఆ ప్రదేశం ఉందా లేదా? 1,00,000 రూపాయలు పెట్టుకుని వెళ్తున్నారు అక్కడికి. మన చెన్నూరు పిచ్చి గారు అంటున్నారు, భూమి మీద ఉన్నంతసేపు పోతే 1,00,000 రూపాయలు ఎప్పుడప్పుడు ఇల్లు వచ్చేవాళ్ళ ప్రదేశాలు కానీ అన్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు అనమాట. ఇల్లు వచ్చేవాళ్ళ ప్రాంతాలకు అన్నాడు. అంటే ఇప్పుడు చాలామంది వెళ్తారా లేదా ప్రాంతాలకి? ఆ ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు గమనించండి, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు, యూదులు ఉన్నారు, 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం విశ్వాసం ఉంచాలి? ఖచ్చితంగా ఆయన క్రీస్తు దినం ఉంది, క్రీస్తు దినములో ఏళ్ళ పరిపాలన ఉంది. అప్పుడు ప్రభువే పరిపాలిస్తాడు. ఆ రాజ్యంలో సాతాను ఉండడు. ఇంకా ఉంటాడా? మోసం చేయడానికి జనాల్ని ఉండడు. సాతానుగాడు లేని రాజ్యం అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రభు రాజ్యం అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ రాజ్యం ఎన్ని వాగ్దానాలు చేయొచ్చు, అమ్మవాళ్ళు ఎంతమందిగానే వస్తాం అనొచ్చా లేదా? ఈరోజు ఎవరైనా వస్తారేమో అనుకుని రెడీగా ఉన్నాను, ప్రశ్న పట్టుకునే ఉంటాను. ఈరోజు వస్తారేమో అలా అని చూడండి. వీళ్ళు వాగ్దానాలు చేయొచ్చు, వాగ్దానాలు తప్పవచ్చు, కానీ దేవుని రాజ్యంలో అది ఎంత ఉంటుందా? ప్రభువే పరిపాలించాడంటే ఎంత గొప్పగా ఉంటుందండి. ఆ రాజ్యంలో మనం అందరం ఉండబోతున్నాం. శాసమ్మ గారు మీరు కూడా ఉండబోతున్నారు. రాజ్యంలో మీరు అందరూ మనం అందరం ఉండబోతున్నాం. ప్రభువే మన అందరినీ ఏళ్తారు. అంత గొప్ప రాజ్యంలో మనం ఉండబోతున్నాం, నిత్యత్వంలో మనం ఉండబోతున్నాం. కనుక గమనించండి, ఇక్కడ మనం ఏది ఎక్కువ చేస్తే మనం ఎక్కువ సంపాదించుకుంటాం అనే ఆలోచన మనకు ఉండాలి. అంటే ఆత్మల రక్షణార్థం. ఇప్పుడు ఏది చేసినా, ఎవరికైనా ఏం చేసినా చూడండి, నేను అన్నాను కాదు, మన వెళ్ళేను నాకు వారసు ఇవ్వలేదు, వీళ్ళకి వారసు ఇవ్వడం ఎందుకు, మా ఊరు వచ్చారు, మనం వెళ్ళాను వీళ్ళకి డ్రింక్ ఇవ్వలేదు, నాకు డ్రింక్ ఇవ్వడం ఎందుకు వీళ్ళకి, ఇవి కాదు. ఎవరినైనా మనం ఏది చేసినా వాళ్ళ సువార్తకే అంతే కదా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాస్తవానికి నేను వైజాగ్లో ప్రభువుని ఎరక్కముందు అలా గమనించేవాను క్రైస్తవులు. వాళ్ళు ఇచ్చే భోజనాల పొట్లాలు కానీ, వాళ్ళు ఇచ్చే టిఫిన్ కానీ, వారు ఇచ్చే వస్త్రాలు కానీ, వారు ఇచ్చే కోట్లు కానీ నాకు చాలా హత్తుకునేది. నాకు ఎలా చూసి లేదు క్రైస్తవులు చాలామంది
చక్కగా మంచి పనులు చేస్తారు అని. అనాథాశ్రయాలకు వారు చేసే పనులు ఇవన్నీ కూడా చూడండి, చేసే ప్రతి సత్క్రియలు కూడా ప్రభునందు ఉన్నవారు వారు వస్త్రాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, సహోదరులు ఆదుకోవడం, వారు చేసే పనులను బట్టి దేవుడు మహిమపరచబడాలి. అందుకనే చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. ప్రభు నాకు ఈ మాట చెప్పమని చెప్తున్నారు, అక్కడే ఉంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనుషులు చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనియుండి అన్నాడు. ఏమన్నాడు? మీ ఎలుగు ప్రకాశింపనివ్వండి అని చెప్పాడు. అంతేనా? అందుకనే మనల్ని ఏమన్నాడు అంటే ప్రభు మీరు ఎలుగు సంబంధులు అన్నాడా? ఎవరు రాత్రి సంబంధులు అన్నాడు? ప్రభుని ఎరగని వారిని లోక సంబంధులు అని చెప్పాడు. వాళ్ళ చీకటి సంబంధులు అని చెప్పాడు. ప్రభువులో ఉన్నవారిని ఏమన్నాడు? వెలుగు సంబంధులు అని చెప్పాడు. అందుకని ఏమన్నాడు? మన ఎలుగు ప్రకాశింపనివ్వండి. ఏ ఎలుగు? సత్క్రియలు. ఏముండాలి మనకి? మంచి బట్టలు వేసుకున్నాం, లేకపోతే మంచి చీర కట్టుకున్నాం, ఆ చీరకి చిన్న చిన్న చక్కగా ఏంటవి స్టిప్స్ ఉన్నాయి, లేకపోతే ఏంటి అద్దాలు వచ్చాయి, ఇంతకుముందు అద్దాలు, ఆ అద్దాలతో ప్రకాశింపడం కాదు, సత్క్రియలతో ప్రకాశింపమని చెప్పాడు. ఈరోజు మనం పురుషులు కూడా మంచి ప్యాంట్లు వేసుకున్నాం, మంచి షర్ట్లు వేసుకున్నాం అనేది కాదు, ఈ బట్టలు కాదు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసినా తయారైతే ఏమనుకుంటాం? మంచి చొక్కా వేసుకున్నాడు, మంచి ప్యాంట్ వేసుకున్నాడు, బాగున్నాడు అనుకుంటాం ఎవరైనా. అది అందరికి ఉండే సహజమే. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభుని ఎరగని వారి దగ్గర మీ సత్క్రియలు ఎలా ఉండాలి? ప్రకాశింపనివ్వాలి. మీ సత్క్రియలు చూసి పరలోకమందు తండ్రి మహింపరచబడాలి అని చెప్పాడు. 15వ వచనం కూడా చదవండి. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగినిచ్చుటకై దీపస్తంభం మీదే పెడుదురు. మనం వెలిగించబడ్డామా? వెలిగించబడి దీని కింద ఉంటానంటే బాగుంటుందా? అది ఎవరికి వెలిగిస్తుంది? ఎవరికి వెలిగివ్వదు. దీపస్తంభం మీద ఉంటే ఏమవుతుంది? అది వెలిగినిస్తుంది. ఈరోజు ప్రభు మనల్ని వెలిగించింది, ప్రభు ఆత్మతో నింపబడింది. మనం ఎందుకు అంటే సత్క్రియలు చేయడానికి, ప్రభువులో మనం నడిపించబడి సత్క్రియలు చేసి లోకంలో గొప్ప జ్యోతులుగా ఉండడానికి. ఎవరైనా అనుకుంటారు ఖచ్చితంగా. మన కిన్నీర్ రాజు అంటున్నాడు, మన దండుగారు అబ్బాయి అంటున్నాడు మొన్న ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత అంటున్నాడు, ఏమనుకున్నా బావా నువ్వు ప్రసాదమించిన వారు మన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మీరు పార్వతపురం వెళ్ళారు మొన్న, మేము చూసాం, కొన్ని ఫొటోస్ వచ్చాయి. అంత దూరం వెళ్ళి దేవుని యొక్క పరిచర్యను చేయడం, ఇంత కార్యక్రమాలు చేయడం, మీరు ఎంత గొప్పగా జీవించడం, ఆ వ్యక్తి ప్రభుని ఎరగని వ్యక్తి ఇవన్నీ గుర్తిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు ఖచ్చితంగా. ఒక దినం ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రభులోనికి వస్తారని. ఎందుకు రారు? ఇప్పుడు ఎవరికైనా తెలివితేటలు లేవా? ఎందుకు లేవు? తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేవా? ఎవడో నరకానికి వెళ్ళిపోవాలనుకుంటాడు? ఎవరు నరకానికి వెళ్ళిపోవాలనుకోరు. ప్రతి ఒక్కరికి ఒక్క క్షణం, ఒక్క నిమిషం చాలు ఏమని అంటే, నేను నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి అని ఆలోచన వచ్చింది అనుకోండి. నేను నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి? మరణించిన వాడికి ప్రతి గ్రంథం చెప్తుంది ఏమని, 2 లోకాలు ఉన్నాయి. ఒకటి స్వర్గం, ఒకటి యమలోకం, ఒకటి పరలోకం, ఒకటే నరకం. మీరు చచ్చిపోయినాడు ఏదో లోకానికి పోవాలరా బాబు అని ఘోషిస్తుంది గ్రంథాలు. ఘోషిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పటికైనా మరణిస్తాం, మరణించినవాడు నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి? నేను నరకానికి వెళ్ళిపోయినా నిత్యము ఉండాలి, పరలోకం వెళ్ళిపోయినా నిత్యము ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, కనీసం ఫ్రిడ్జ్ లేకపోయినా మనం బయటికి వెళ్ళి ఒక డ్రింక్ కొనుక్కొని తాగుతాం. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు? డ్రింక్ కొని తాగుతారు. అంతేనా? జ్యూస్ చేయించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో ఐస్ కట్ వేయండి, ఇంటికి తీసుకెళ్తున్నామంటారు. చెరుకు రసం చేయించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో కింద ఐస్ కట్ అట్టండి అంటారు. ఏమని? ఫ్రిడ్జ్ లేనివారు అలాగైనా తాగుతారు. అంతేనా? ఫ్రిడ్జ్ ఉన్నవారు ఫ్రిడ్జ్లోనే తాగుతారు. ఇప్పుడు అక్కడ ఏముంటుంది? ఇప్పుడు పాతాళంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ధనవంతుడికి చుక్క నీరు లేదు. అది కూలింగ్ నీళ్ళ మామూలు నీళ్ళు పక్కనెట్టండి. ముందు నేను
ఏమంటున్నాడు మా గణేష్, ఇక్కడే ఇచ్చాను డ్రింకులు అందరికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అంటున్నాడు. అక్కడ ఫ్రిడ్జ్లు ఉండవు, ఉంటాయా? అక్కడ ఫ్రిడ్జ్లు ఏమీ ఉండవు, ఏసీలు ఉండవు, ఉంటాయా? ఉండవు. అందుకనే ప్రభు ప్రేమించి ఈరోజున గమనించండి, మొన్న రాజుగారి కాల్ అంటుంది మీటింగ్స్ జరిగినాయి అమ్మని చెప్పాను, ప్రభులోకి పూర్తి స్థాయిలో సేవలోకి వచ్చామమ్మని చెప్తే మీ మిస్టేక్స్ ఏమనలేదా అంటున్నాడు. ఈరోజు ఎక్కువ చాలామంది ప్రభు పూర్తి స్థాయి సేవలోకి వస్తే స్త్రీలు అల్లిపోతారు, ఇలా మన పిల్లలు ఎలాగా, మన అప్పులు ఎలాగా అంటారు. కానీ దేవుని సేవకురాలు ఈ వాక్యాన్ని ప్రేమించి ప్రభు చూసుకుంటాడని చాలా ప్రోత్సహించడం కూడా జరిగింది మా భార్య. అయితే ఆమె మాట్లాడుతూ, ఆమెకు నిజంగా ప్రభు అంటే చాలా ఇష్టమేమో, ఒకసారి నేను ఆవిడతో మాట్లాడి రక్షణ తీర్మానం కోసం మాట్లాడాలి అని చెప్తుంది అనమాట. ఏమనంటే, ఆనంద్ ఎంతమంది నా దగ్గర తిడుతున్నారో మా వాళ్ళందరూ, ప్రభుని ఎరగని వారందరూ, సేవకులకి ఎంత వచ్చేస్తుంది, అందుకే సేవ చేస్తున్నారు ఇలా సేవకులు ఎప్పుడు తిడుతున్నారు, నాకు ఎంత బాధ కలుగుతుందో. ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా సేవలోకి వచ్చావంటే ఎంత ఆనందం. ఇప్పుడు ఏంటంటే వ్యాపారానికి మించింది ఏదో వచ్చేస్తుంది దీంట్లో అని అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఉన్నారని బాధపడుతుంది. ఈరోజున చూడండి, ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్న ప్రభు మనకే పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఏమనుకుంటున్నారో మనం ఎప్పుడు భక్తి చేయగలదుమా? ఎప్పుడు కూడా చేయలేం. అందుకని ఒకసారి ఏదో చూశాను నేను వీడియో, చాలా బాగుంది ఆ వీడియోలో. ఏమని, ఒక గాడిద మీద ఒక ఆడ మనిషితో ఒక మగోడు వెళ్తున్నారంట. గాడిద మీద వెళ్తుంటుంటేనంట నలుగురు ప్రజలు చూసి దున్నపోతుల్లాగా అడ్డగాడిదల్లో ఉన్నారు, పాపం మీ బరువు అంతా అది మోతుంది అన్నారంట. అప్పుడు ఏం చేశాడంట ఆయన, నిజమే పాపం ఇది మోతుందని ఆయన దిగిపోయి వెళ్తున్నాడంట అలాగా. తర్వాత ఇంకో నలుగురు ఎదురయ్యి, నీకు బుద్ధిగా లేదా, మగోడు నడుస్తుంటే ఆడమడిచి కూర్చుంటావా దాని మీద అన్నారంట. అప్పుడు చూసి ఆమె కూడా దిగిపోయిందంట. అప్పుడు మళ్ళీ వెళ్తున్నారంట. మళ్ళీ వెళ్తుంటే ఎవరోగానే అన్నారంట, ఇప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట, ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు మనల్ని మెచ్చుకోవాలంటే నీ భుజం మీద నా భుజం మీద దీన్ని మోస్తే మనం మెచ్చుకుంటారని మోతున్నారంట. అలాగా మోతుంటే నలుగురు ఎదువై, బుద్ధిగా లేదు మీకు, గాడిని కొందుకున్నది ఎందుకు, మన బరువులు మోయడానికి, మీరు దాన్ని మోస్తున్నారు అన్నారంట. అయ్యి బాబో ఇంకేం తలకాయ నొప్పి అని వాళ్ళకి మతిపోయిందంట. అలాగే ఈరోజు మనుషులు ఎలా ఉంటారు, ఏది చేసినా ఏదో ఒకటి అన్నే ఉంటారు. కాబట్టి మనకు అంత అవసరం ఏమీ లేదు. కాబట్టి మన ఎవరు ఏమనుకున్నా ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే, వెళ్ళి ప్రభువులోకి వెళ్ళి పెద్ద ఇల్లు ఏం కట్టారండి, వీళ్ళు ప్రభువులోకి వెళ్ళి ఎన్ని వస్తువులు సంపాదించారండి, వీళ్ళు ప్రభువులోకి వెళ్ళి అంత ఏదో అనుకుంటారు. ఈ ప్రతిఫలం ఎక్కడ ఉంది మనకి? ప్రభు దగ్గర అతి సమీపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అనుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తే చాలు, వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళకుండును గాక అనుకున్న వారందరూ కూడా వారు ప్రభువుని విశ్వసించి నరకాన్ని తప్పించుకుందరు గాక. ఇప్పుడు వారు ఏమనుకుంటారు? ఇప్పుడు చాలామంది చూడండి ఆలోచన, ప్రభు ఇన్ని తలంపులు ఇచ్చేస్తున్నాడు ఈరోజు. చాలామందికి దురాలోచన కూడా ఉంటుంది. ఏమనుకుంటున్నారు? ప్రభు నిజం, పరలోకం నిజం, లేకపోతే నరకం నిజమే తెలిసినా సరే ఇలా ఆలోచన ఏంటి తెలిస్తే చెప్పమంటారు? దురాలోచన. ఆఖరి సారైనా నమ్మేసుకుంటాంలే, దొంగ లాస్ట్లో నమ్ముకున్నాడు, ప్రభువా అన్నాడు, హృదయంలో సూచించాడు, వెళ్ళిపోలేదా? ఒక ఆయన తప్పుడు మార్గం నుంచి విడిచిపెట్టి మంచి మార్గంలోకి వచ్చి నడుస్తున్నాడు. ప్రసాద్ గారి వల్ల నా వల్ల నడుస్తున్న ఈ క్రమంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన, ఈయన వెళ్ళిపోతే ఆ మార్గంలోకి ఈయనతోనే సంపాదించుకునేది ఉండదు, ఈయనతోనే పంచుకునేది ఉండదని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏం పర్లేదు అని చెప్తుంటే, ఆయన ఏమో ఇలాగైతే మనం పరలోకం ఎలాగ వెళ్తాం అది ఇది చెప్తుంటే అన్నాడంటే, ఆయనతో ఏమన్నాడని తెలుసా? లాస్ట్ మూమెంట్లోనైనా మనం ప్రభువుని నమ్ముకుంటే వెళ్ళిపోతాం అన్నారంట. ఇప్పుడు ఇన్ని తెలిసిన వారు కూడా లాస్ట్ మూమెంట్లో నమ్ముకుంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఇది అబద్ధమా నిజమా? నిజమే. లాస్ట్ మూమెంట్లో నమ్ముకునే వెళ్తారు. నేను తప్పేం చెప్పట్లేదు, కరెక్ట్గా చెప్పాను కదా. లాస్ట్ మూమెంట్లో రోపు చనిపోతావు అనగా ఈరోజు నమ్మినా నువ్వు పరలోకం వెళ్తావు, బాగానే ఉంది. కానీ బహుమానం 1000 రాజ్యంలో మరి 10 ఏళ్ళు నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచన బట్టి నడుస్తూ నువ్వు వ్యర్థంగా జీవించావో దానికి ఆయన బహుమానం ఇస్తాడా? దమ్ముడి కాస్త కూడా ఇవ్వడు. అప్పుడు ఏం చేయబడతావు? ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత సిగ్గుపరచబడి నాకున్న దాని మీద సంతృప్తిగా నేను జీవించకుండా ఏదో ప్రయాసపడ్డాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 100 ఏళ్ళు కూడా కాదు ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటారు ఏమనంటే,
చాలామందికి దేవునికి ఆలోచన చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి బాబు, మనోళ్ళే వాళ్ళందరూ. ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఇచ్చే పరలోకమే గొప్ప, మళ్ళీ బహుమానాలు ఏంటి, ఏళ్ళు రాజ్యం ఏంటి, ఎంత అవసరమా అంటున్నారండి పిచ్చి గారు. దేవుడు కనబడితే చెప్తారు కూడా వీళ్ళు, ఎందుకులే ప్రభువా ఈ ఏళ్ళు అని చెప్పే మనుషులే నిజంగా. ఎంత చిత్రంగా ఉన్నారంటే వీళ్ళందరూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే మేము అర్థంగా జీవించాం కాబట్టి మీరు ఏం చేయండి, 1000 ఏళ్ళు వద్దు 100 ఏళ్ళే ఎట్టండి అంటారు కూడా అటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే దేవునికి ఆలోచన చెప్పేవాళ్ళు అనమాట. ప్రభు ఏమన్నాడు, మీ ఆలోచనలు భూమికి ఆకాశముతున్న ఎత్తులో ఉన్నాయని చెప్తున్నాడు ప్రభు. కానీ ప్రభువుకే ఆలోచన చెప్పేవారుగా ఏమంటున్నారంటే వీళ్ళందరూ కూడా, ప్రభు పరలోకం ఇవ్వడమే గొప్పతనం, ఆ 1000 రాజ్యం ఏంటి, దాంట్లో బహుమానాలు ఏంటి, ఆయన పరలోకంలో హెచ్చు తక్కువలు కూడా ఉంటాయా, అవునా, ఇది కూడానా, అలాగే అదేంటి అంటే ఇది కూడా ఉండకూడదు అనమాట వీళ్ళకి అని ఆలోచనతో చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను ముగిస్తున్నాను, గమనించండి. ఈరోజున దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మన ఆదివారం మెసేజ్ ఏంటి, ఫస్ట్ మెసేజ్ యేసు ప్రభు ద్వారా ఏ స్థితి కలిగిందో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. రెండో మెసేజ్ ఏంటి, పాపం చేయకుండా ఉంటే సత్క్రియలు చేస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు మెప్పు ఘనత ఉంది, ఆయన 1000 రాజ్యములో గొప్ప స్థితి మనకే ఉంది. ఇటువంటి సహవాసం, ఇటువంటి కృపను ప్రభు మనకిచ్చాడు. మన ద్వారా అనేకులకి సువార్త ప్రబలును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని, ప్రభు మనల్ని విమోచించింది సత్క్రియలు చేయుటకు కనుక మన అందరం కూడా ప్రభు యొక్క అతి సమీపంలో ఉన్నాడు. మన అందరం కూడా సత్క్రియలు చేద్దాం, ప్రభువును మహింపరిచే స్థితిలో మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ఇంతవరకు ప్రభువా నీ ఆత్మ ద్వారా మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రజలు ఏమనుకున్నా, క్రైస్తవులైనా ప్రభుని ఎరగిన వారైనా ఎవరు ఏది మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నప్పటికీ ఏ ఆలోచన ప్రభువా మేము చింతించకుండా, ఇబ్బంది పడకుండా దేవా తండ్రి సంతోషించమని మీరు చెప్తున్నారు, ఆనందించమని చెప్తున్నారు. పరలోకమందు మీకు ప్రతిఫలము బహుమానం కలుగుతుందని చెప్తున్నారు. దేవా తండ్రి, ఏ విషయంలో కూడా మేము చింతించకుండా, భయపడకుండా, ఏది పట్టించుకోకుండా ప్రభు వైపు మాత్రమే మేము చూస్తూ, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా ప్రభు వైపే మేము చూస్తూ ముందుకు సాగిపోయే ధన్యతను ప్రసాదించమని దేవా, ప్రభు ద్వారా మేము ఏ స్థితి పొందుకున్నామో మీరు మాకు నేర్పిస్తున్నారు. ప్రభువులో మేము గొప్పగా జీవించడం వలన 100కి 100%, 100కి 60, 100కి 30 మేము ఎంత జీవిస్తామో దానికి ప్రతిఫలాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాకు ఇస్తారని, 1000 ఏళ్ల రాజ్యములో మేము పట్టణాలను వేలబోతున్నామని, గొప్ప స్థితిని మీరు మాకు ఇవ్వబోతున్నారని దేవా, మీరు నిరీక్షించడానికి, నమ్మడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని దేవా, నీ ఆత్మ ద్వారా ఇంకను గొప్ప అద్భుతమైన సందేశాలు మా సంఘంలో వినిపింపబడునుగాక అని ప్రార్థిస్తూ, చేరువచ్చిన ప్రజలందరూ ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో భద్రపరచండి. అలాగే తండ్రి, నీ ఏర్పాటులో, నీ సంకల్పంలో ఉన్న ప్రజలను దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ద్వారా అనేక సంగతులు వారు తెలుసుకోవడానికి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, వారి చుట్టాలు, వారు కావలసిన వారు, వారి బంధువులు అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్.